నమస్కారం. మాఘమాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో మహాశివరాత్రి రాబోతున్నటువంటి తరుణంలో మారేడు ప్రాధాన్యతను గురించి తెలుసుకొని మారేడును అర్చన చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మారేడు గొప్పతనం గురించి లింగ పురాణంలో ఒక అద్భుతమైనటువంటి కథను చెప్పారు. ఆ కథను మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో అరణ్యంలో వేటాడేటటువంటి ఒక వేటగాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం లేక తీవ్రమైన ఆకలితో వేట కోసం ఎంతో ప్రయత్నిస్తున్నా వేట దొరకలేదు. అటువంటి తరుణంలో ఒక సింహం ఈ వేటగాడి వెంట పడుతుంది. ఆ సింహం నుంచి రక్షించుకునేటటువంటి ప్రయత్నంలో అక్కడికి దగ్గరలో ఒక చెట్టు ఉంటే ఆ వేటగాడు చెట్టు ఎక్కుతాడు. అయితే ఆ చెట్టు ఎక్కే సమయంలో వేటగాడు తన దాహం తీర్చుకోవటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గిన్నె అనుకోకుండా దొర్లిపోయి ఆ గిన్నెలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఆ చెట్టు క్రింద పడతాయి. దాన్ని కూడా ఆలోచించకుండా సింహం నుంచి రక్షించుకునేటటువంటి ప్రయత్నంలో ఆ వేటగాడు చెట్టు ఎక్కుతాడు. అయితే రాత్రైనా అర్ధరాత్రైనా సింహం అక్కడి నుంచి వెళ్ళదు. ఆ వేటగాడు చెట్టు దిగి వస్తే ఆహారంగా స్వీకరించాలని చూస్తూ ఉంటుంది. పొరపాటున నిద్ర వచ్చి కింద పడితే ఎక్కడ సింహం ఆహారంగా స్వీకరిస్తుందో అన్న భయంతో ఆ వేటగాడికి ఏం చేయాలో అర్థం కాక ఆ చెట్టుకున్నటువంటి ఆకులను ఒక్కొక్కటే తీస్తూ కాలక్షేపం కోసం, నిద్ర రాకుండా ఉండటం కోసం చెట్టు కింద వేస్తూ ఉంటాడు. తెల్లవారేసరికి వేటగాడు రాలేదని చెప్పి సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వేటగాడు చెట్టు నుంచి దిగలేదని సింహం వెళ్ళిపోగానే వేటగాడు ఆనందంతో ఆ చెట్టు నుంచి క్రిందకి దిగగానే శివభక్తులు అక్కడ ప్రత్యక్షమయ్యి నిన్ను దివ్యలోకాలకు తీసుకువెళతామని పలుకుతారు. ఎంతో ఆశ్చర్యంతో ఆ వేటగాడు కారణం ఏంటని అడిగితే అప్పుడు శివభక్తులు ఏం చెప్తారంటే ఆ రోజు మహాశివరాత్రి. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అర్ధరాత్రి ఆహారం దొరక్క అనుకోకుండా ఉపవాసం ఉన్నాడు. తర్వాత వేటగాడు చెట్టెక్కే సమయంలో అది అనుకోకుండా మారేడు చెట్టు అయింది. వేటగాడి దగ్గర ఉన్న గిన్నెలో నీళ్లు కింద పడే చోట అక్కడ అనుకోకుండా ఒక శివలింగం ఉంది. రాత్రంతా ఎక్కడ నిద్ర వస్తే కింద పడి సింహం ఆహారంగా స్వీకరిస్తుందో అన్న భయంతో తెలియకుండానే ఆ మారేడు చెట్టుకున్నటువంటి ఆకులు ఒక్కొక్కటి కింద వేస్తూ ఉంటే తనకు తెలియకుండానే ఆ ఆకులన్నీ కింద ఉన్నటువంటి శివలింగం మీద పడ్డాయి. శివరాత్రి రోజు మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి అర్చించిన ఫలితం వచ్చింది. ఉపవాసం ఉన్నాడు. శివరాత్రి రోజు శివుడి మీద నీళ్లు పోశాడు, మారేడు దళాలు వేశాడు. తెలియకుండానే వేటగాడు దివ్య శరీరంతో ఉన్నత లోకాలకు వెళ్ళిపోయాడని ఈ కథను మనకు లింగ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అంటే మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే అంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అందుకే శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో మారేడు గొప్పతనాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ఎవరైనా సరే మారేడు మొక్క దగ్గర గంధం ఉంచి పుష్పాలు ఉంచినట్లయితే వాళ్ళకి శరీరం విడిచిపెట్టిన తర్వాత శివలోకం ప్రాప్తిస్తుంది. మారేడు మొక్క దగ్గర శివభక్తుడికి అన్నదానం చేస్తే 1,000,000 మందికి ఒకేసారి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. దీనికి ప్రమాణం శివమహాపురాణం విద్యేశ్వర సంహిత. కాబట్టి 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం రావాలంటే జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మారేడు దగ్గర శివభక్తుడికి అన్నం పెట్టండి. అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని మారేడు మొక్క దగ్గర ఎవరికైనా మీ చేత్తో ఇచ్చినట్లయితే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతటి శక్తి మారేడుకుంది. అందుకే మహాశివరాత్రి రాబోతున్నటువంటి తరుణంలో అందరూ కూడా వీలైనప్పుడల్లా మారేడు దగ్గరకు వెళ్ళండి. మారేడు మొక్క దగ్గర గంధం ఉంచి పుష్పాలు వేయండి. మారేడు మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే తత్వజ్ఞానం కలుగుతుందని శివమహాపురాణంలో చెప్పారు. అంటే ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేసి జన్మను చరితార్థం చేసుకోవాలంటే మారేడు మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అంతటి శక్తి మారేడుకు ఉంది. అయితే ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో మారేడు మొక్క దగ్గరకు వెళ్ళి ఈ విధి విధానాలు పాటించలేని వాళ్ళు మారేడును పూజించిన అద్భుతమైన ఫలితం రావాలంటే శివమహాపురాణంలో చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇంట్లో దీపం పెట్టాక చదువుకోండి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మహాదేవ స్వరూపోయం బిల్వో దేవైరపిస్తుతః యదా కథంచితేదస్య మహిమా జ్ఞాయతే కథం. శివమహాపురాణంలో చెప్పబడినటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకం చదువుకున్నా కూడా మారేడు దళాలతో శివపూజ చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. మారేడు మొక్క దగ్గర పూజలు చేసిన అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దామా మరి.
మహాదేవ స్వరూపోయం బిల్వో దేవైరపిస్తుతః యథా కథంచిదే తస్య మహిమా జ్ఞాయతే కథం. అంటే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, మహాదేవ స్వరూపోయం, సాక్షాత్తు మహాదేవుడి స్వరూపమే మారేడు మొక్క. బిల్వో దేవైరపిస్తుతః, బిల్వంలో సమస్త దేవతలు ఉంటారు, బిల్వ మూలంలో సమస్త పుణ్యతీర్థాలు ఉంటాయని ఈ శ్లోకం మనకు చెప్తోంది. యథా కథంచిదే తస్య మహిమా జ్ఞాయతే కథం. మారేడును పూజించడం ద్వారా శివానుగ్రహాన్ని అద్భుతంగా పొందవచ్చు, శివ మహిమలు కూడా తెలుస్తాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మహాశివరాత్రి రాబోతున్నటువంటి తరుణంలో ఈ మారేడు మొక్కకు సంబంధించినటువంటి శ్లోకాన్ని దీపం పెట్టాక చదువుకోండి, శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.